వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సీఎం మాటల్లో ఓటమి భయం కనిపిస్తోందా? మళ్ళీ గెలుస్తామనే ధీమా పోయిందా అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఎందుకంటే మేదరమెట్ల సిద్ధం సభ వీడ్కోలు సభలా మారిందని అంటున్నారు. తనను రెండోసారి గెలిపించకపోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ పోతాయని జగన్ ప్రజలను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత చేసిన మొదటి ప్రసంగంలో సీఎం కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మాత్రమే టార్గెట్ చేశారు. మోదీ పేరే ఎత్తలేదు. గంటం పావు ప్రసంగంలో అధిక భాగం టీడీపీ మేనిఫెస్టోను విమర్శించడానికి కేటాయించారు. పైగా చివరి సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్తూ వచ్చినటువంటి వైసీపీ పెద్దలు త్వరలో విడుదల అంటూ వాయిదా వేశారు. ఇవన్నీ జగన్లో బేలతనానికి నిదర్శనమని విపక్షాలు అంటున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. వైసీపీ ప్రతినిధి ద్వారా మనతో జాయిన్ అయ్యారు వైసీపీ ఇంటెలెక్చువల్ ఫోరం కో కన్వీనర్ జైకర్ గారు. వెల్కమ్ టు ద డిబేట్ సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్. ఎస్, అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ నాగేంద్ర గారు, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే అంచా రామకృష్ణ గారు, టీడీపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. అంచా రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి. రామకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద డిబేట్. రైట్, జైకర్ గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. నిన్నటి సిద్ధం సభ మీది, ఇది 4వ సిద్ధం సభ. మొత్తం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో నిర్వహించారు. జనం పోటెత్తారు. విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే విపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి, మొత్తం కూడా గ్రీన్ మ్యాట్లు వేసి కొంత ముందు నుంచే జనం వచ్చినట్లుగా చూపించారు అనేది. బట్ జనం వచ్చిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే బస్సెస్ అరేంజ్మెంట్స్ అవన్నీ జరిగినాయి. కొన్ని చోట్ల ప్రజలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే ఇది అటు ఇటుగా ప్రతి రాజకీయ పార్టీ సభల్లోనూ జరిగేటటువంటి వ్యవహారం. అది కాసేపు పక్కన పెడితే, నిన్న ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నామని చెప్తూనే అన్ని ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి ఈ సిద్ధం సభల ద్వారా అని అంటూనే ఎక్కువ టైము, ఎక్కువ సమయం గత ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలో 2014-19 మధ్య ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలు, అమలు చేసినటువంటి తీరు, దానికి ఎక్కువ కేటాయించడం. అట్ ది సేమ్ టైం ఆఫ్ కోర్స్ మన మేనిఫెస్టో వచ్చేసి ఒక ఖురాన్, ఒక గీత, ఒక బైబిల్ లాగా మేము భావించాం. 99% ఫుల్ఫిల్ చేసామని చెప్పడం. అయితే ఎక్కువ సమయం పొత్తుని విమర్శించడం, అలాగే ఎక్కువ సమయం గత ప్రభుత్వ హయాంలో ఆల్మోస్ట్ అది అయిపోయి కూడా 5 సంవత్సరాలు అయింది ఆ మేనిఫెస్టో మీద కేటాయించడం, దీన్ని ఆయన యొక్క బేలతనానికి నిదర్శనం విపక్షాలు ఉంటున్నాయి. వాట్ యూ సే, వాట్ ఈస్ యువర్ స్టాండ్ సార్? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన నాయకులకి, అలాగే మీకు, అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఇందులో బేలతనం ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దివాళాకోర్ రాజకీయతనం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇది బేలతనంగా కనపడొచ్చేమో గానీ, విమర్శించటం మాత్రమే వాళ్ళ పరమావధిగా మాట్లాడేటటువంటి విమర్శకులైనటువంటి విపక్షాలకి ఇది బేలతనంగా కనిపించొచ్చేమో కానీ, జనాలు ఎంతమంది వచ్చారు అనేటటువంటిది అది అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం కనపడుతున్నప్పుడు, సజీవ సాక్ష్యంగా కనపడుతున్నప్పుడు, ఇప్పుడు మొట్టమొదట భీమిలిలో జరిగింది. భీమిలిలో జరిగిన సభ కన్నా ద్విగుణీకృతమై దెందులూరులో జరిగింది. దెందులూరులో జరిగిన సభ కన్నా ఇంకా అంతకంతకు ఎక్కువగా రాఫ్తాడ్లో జరిగింది. రాఫ్తాడ్లో వచ్చినటువంటి జనాభా కన్నా నిన్న జరిగినటువంటి మేదరమెట్ల అద్దంకి సభ అద్భుతంగా, ఇంకా అంతకన్నా అంటే దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి మా కార్యకర్తల మీటింగులకే ఇంత లెక్కలేనటువంటి, ఇసుకేస్తే రాలినంతటువంటి జనాభా వస్తున్నప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తి దాన్ని బేలతనం అనో, డొల్లతనం అనో ఇట్లాంటి విచిత్ర విమర్శలకు తెరలేపుతున్నారు తప్ప మరొకటి కాదని. అయినా జగన్ గారి ప్రసంగం అంతా కూడా నిజాయితీతో నిండుకున్నటువంటి నివేదనగా మారింది తప్ప మరొకటిగా మాత్రం కాదు. అసలు జగన్ గారు మాట్లాడిన ప్రతి మాట తోటాలా ప్రజల్లో పేలిందనంటే అది ఎంతటి ఆకర్షకమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి మాటలు మాట్లాడారు అనేది అది సామాన్యుడు కూడా గుర్తించగలుగుతాడు. అందుకు భయపడినటువంటి ఈ విపక్షాలన్నీ ఇటువంటి విమర్శలు చేయటమే తప్ప మరొకటి కాదనేది మాత్రం వాస్తవం. ఇంకా చూస్తే జగన్ గారు చెప్పినటువంటి మాటలు పొత్తుల మీద ఎక్కువగా మాట్లాడారు అని అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మిగతా వాళ్ళని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాన్న సింహమే సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అని రజనీకాంత్ చెప్తాడు. అంటే
రజనీకాంత్ భయపడి ఆ డైలాగ్ చెప్పాడంటారా, లేకపోతే ధైర్యంతో ఆ డైలాగ్ చెప్పాడంటారా? నాకు అర్థం కావట్లేదు. పొత్తుల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని తట్టుకోలేక, ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు లేక, బిక్క చచ్చిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయి, అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుకుపోతున్నటువంటి ఆ ప్రవాహంలో భయం ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరు తనకు తోడు దొరుకుతారా అని వెతుకుతున్నటువంటి టైంలో గడ్డి దుబ్బుల్లాగా దొరుకుతున్నటువంటి ఇటు జనసేనని గాని, బీజేపీని గాని తీసుకొచ్చుకోవడం, వీళ్ళందరినీ తోడు తీసుకొచ్చుకోవడం, వీళ్ళతో పాటు కలిసి పోటీ చేస్తే మాత్రమే నేను గెలుస్తాననేటటువంటి నిశ్చితాభిప్రాయంతో ఉండడం, 2 రోజుల పాటు ఢిల్లీలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి అక్కడికి వెళ్ళి ఆ బీజేపీ పెద్దలతో వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇటువంటి పొత్తులను ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చూస్తా ఉంటాయి. ఇప్పుడు బీజేపీని ఎన్ని మాటలు మాట్లాడారు, బీజేపీని ఎలా దూషించారు, మోడీని ఎలా దూషించారు, అమిత్ షా పై రాళ్లు ఎలా వేయించారు, బీజేపీ గవర్నమెంట్ అనేది అదొక మతతత్వ పార్టీ అన్నారు, బీజేపీ ఒకవేళ మోడీ హైదరాబాద్ వస్తే ఊరేపిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. జైకర్ గారు, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు జైకర్ నాయుడు గారు, ఈ రోజు జైకర్ ఢిల్లీలోకి గారు, వెళ్ళి వాళ్ళు కాళ్ళు వాళ్ళు పట్టుకున్నాడు అని అంటే తిట్టించుకున్న ఎవరు వాళ్ళకి లేదు. కాదు భయపడినట్టు సార్, జైకర్ గారు, కాదు మీరు కాదండి, కానీ కాదండి, మీ నాయకులు సురేష్ కానీ గారు, సురేష్ పదే గారు. పదే చెబుతుంటారు. ఒక్క నిమిషం. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తిట్టించుకున్న వాళ్ళకి లేనిది మీకేందుకు? ఇప్పుడు పొత్తులు అనేది ఐ మీన్ రాజకీయాల్లోనూ అలాగే ప్రజాస్వామ్యంలో అదేమి పొత్తులు అనేవి ఒక నిషిద్ధమైనవి కాదు, ఇల్లీగల్ కాదు, అవేమీ అక్రమ సంబంధాలు కాదు. రాజకీయాల్లో పొత్తులు అనేది అనివార్యం. ఇక్కడొక్క చోటే కాదు, ఇంతకుముందు కూడా జరిగినాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. స్వయంగా జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ కూటములను ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. సరే, బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. ఈసారి 370 వాళ్ళ టార్గెట్ పర్సనల్గా బీజేపీకి, ఎన్డీఏకి 400 పెట్టుకున్నారు. దానిలో భాగంగా పాత ఎన్డీఏ మిత్రులు కలుపుకుంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ టీడీపీ. యాక్చువల్లీ ఒక్క నిమిషం అంటే జనాలకు కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి కదా. మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళడం కరెక్ట్ కాదు. సరే, మీరు విమర్శనాత్మకంగా చెప్పండి, మీకు ఇంకా చాలా టైం ఉంది. నేనేమంటున్నానంటే, మళ్ళీ ఎన్డీఏలోకి అకాలీదళ్ జాయిన్ అవుతుంది, అలాగే బిజు జనతాదళ్ బీజేడీ జాయిన్ అయింది. కాబట్టి చిన్నయ్య పెద్దయ్య అనేది లేకుండా ప్రతి పాత ఎన్డీఏ మిత్రులందరినీ కలుపుకుంటున్నాం అన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పొత్తుని కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి బీజేపీ రిలీజ్ చేసినటువంటి నడ్డా ట్విట్టర్లో అలాగే పార్టీ తరపున కూడా క్లియర్గా అది మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను మీరనే దానికి మీరన్నా కనీసం బీజేపీ అని ఎత్తారు, కానీ మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు నిన్న అంతసేపు మాట్లాడిన దాంట్లో జాతీయ పార్టీ అంటున్నారే తప్ప బీజేపీ కానీ అలాగే మోదీ పేరు ఎత్తడానికి కూడా ఆయన ఎందుకనంత సంశయించారో తెలియదు. మీరైతే కనుక చాలా క్లియర్గా పేరెత్తారు, దాన్నే అనేక సార్లు కోటానికి కోట్ చేశారు. ఎస్, యూ కెన్ కంటిన్యూ. ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ టీడీపీ స్టాండ్. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోనే ఒక విచిత్రమైనటువంటి ఇది ధోరణి నాకు కనపడతా ఉంది. ఇప్పుడు బీజేపీ పేరు ఎత్తలేదు, అసలు ఇంకా బీజేపీ గురించి మాట్లాడలేదు అనేటటువంటి విమర్శ సరైంది కాదు. ఎందుకంటే బాబు ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నాడు? ఒక బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాడు, బీజేపీతో అంటగాగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వినండి. అంటగాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు అని అంటే బీజేపీని విమర్శించినట్టు కాదు అని అనుకోవడం ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కావట్లేదు. అటు పక్కన ఎవరెవరిని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు? పయ్యావుల కేశవ్ మాట్లాడతాడు, కేంద్రంలో రాష్ట్రంలో ఆర్థిక రథ చక్రాలు పరిగెత్తాలంటే కేంద్రంతో సఖ్యతతో ఉండాలంటాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో సఖ్యతతో ఉంటేనేమో వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకున్నారు అని ప్రచారం చేస్తారు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఢిల్లీ పెద్దల దగ్గరకు పరిగెత్తుకెళ్తాండ సఖ్యత కావాలని కోరుకుంటున్నారు, లేకపోతే మరొకటో అంటే మరి దీన్ని కాళ్ళు పట్టుకోవటం కాక మరి ఏమంటారు అనేది అది తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి కదా. మీరెందుకు అంతగా ఉలికి పడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా రెండో అంశం ఏంటంటే, మీరు మాట్లాడినటువంటిది పొత్తులు నిజంగానే అనైతికమేం కాదు, అవేమి కొత్తగా వచ్చినటువంటివేమి కాదు. పొత్తులు ఇక్కడ మరీ నీతి బాహ్యమైనటువంటి పొత్తులు, సిగ్గులేని పొత్తులు పెట్టుకోవడం అనేదే ఇక్కడ అత్యంత దారుణం. ఎందుకంటే నువ్వు బంచోడువు కాదంటాడు, కాంగ్రెస్ తో చేరతాడు, కాంగ్రెస్ ని సోనియా గాంధీని దెయ్యం అంటాడు, మళ్ళీ బీజేపీతో చేరుతాడు. అట్లా నీకు పూటకో వేషం వేసి అవసరానికో అబద్ధం అన్నట్టుగా నీ ఇష్టం వచ్చినప్పుడల్లా అంటే
నీకు అవసరం వస్తేనేమో అది రాజకీయ చారిత్రాత్మకమైనటువంటి అవసరాలుగా మారిపోతాయి. నీకు అవసరం లేనప్పుడు ఇదే మీడియా మేకింగ్ అనేది ఇదే ఉంది. మీడియాలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రతి అనైతిక కార్యక్రమాన్ని, ప్రతి అవినీతి కార్యక్రమాన్ని ఇలా అతిగా చేసి చూపించడం వల్లనే మరి మీడియాని ఎలా మేనేజ్ చేస్తున్నారు, న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు మీడియాని ఎలా మేనేజ్ చేస్తున్నాడని ప్రపంచానికి అందరికీ తెలుసు. అతను పేపర్ పులే తప్ప నిజమైనటువంటి పులి కాదని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అందుకనే అతనికి 23 సీట్లకు పరిమితి చేశారనేటటువంటిది నిజం. ఇప్పుడు ముగ్గురు కాదు కదా, నలుగురు కాదు కదా, 30 మంది కలిసి వచ్చినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటటువంటి సత్తా లేదని భయపడుతూనే వాళ్ళ దగ్గరికి, ఢిల్లీ దగ్గరికి పరిగెత్తుకెళ్లి, కాళ్ళ బేరానికి పరిగెత్తుకెళ్లి, అయ్యా కేంద్ర సాయం ఉంటే తప్ప మేము ఎన్నికలను నిర్వహించుకోలేమనేటువంటి గజ గజ వణికినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు బీజేపీతో సఖ్యత కోసం పరిగెడుతూ అర్రులు చూస్తూ ఎవరికి భార్య లేదన్నాడు, ఎవరికి కుటుంబం లేదన్నాడు, ఎవరికి బాధ్యత లేదన్నాడు, ఎవరు నాకన్నా జూనియర్ అన్నాడు, ఆ జూనియర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఈ సీనియర్ వెళ్ళి కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు అని అంటే టీడీపీ చాలా టైం ఉంది. మీకు మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. పాయింట్ టు పాయింట్ వెళ్దాం. రామకృష్ణ గారు, మీ మిత్రులు వైసీపీ మిత్రులు అన్న మాటలన్నీ విన్నారు కదా, అలాగే నేను కొన్ని యాడ్ చేస్తాను. నిన్న సీఎం గారు ఆ సభలో మాట్లాడుతూ ఒక టైంలో ఢిల్లీ రాజకీయాలను శాసించాను, ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాను, రాష్ట్రపతి ప్రధానమంత్రులు నిర్ణయించే స్థాయి ఉన్న వ్యక్తిని నేను అన్న ఒక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు, అలాగే 2-3 సార్లు ఇంతకు ముందు వెళ్ళి బీజేపీ యొక్క ఆ పొత్తులోకి తీసుకురావడం కోసం, అనుమతి కోసం, ఆ గ్రీన్ సిగ్నల్ కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అని చెప్పేసి ఆయన రకరకాలుగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు అలాగే మన జైగర్ గారు అడిగినటువంటి వాటికి వీటన్నిటి కలిపి మీరు చెప్పండి, మీ స్టాండ్ ఏంటి, మీరు చెప్పదలుచుంది ఏంటి, మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వైసీపీ జనసేన మిత్రులకి కూడా నమస్కారం. ఇప్పుడు పొత్తుల గురించి, ఇప్పుడు మనం 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా సింగిల్ గా ఆయన 82 క్లీన్ స్వీప్ చేసి, ఆ టైంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలను కానీ, అక్కడ ఉన్న చిన్న చిన్న కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీని కలుపుకొనే పోటీ చేశారు. అంటే గెలవలేక కాదు, ఆయనకున్న ఇది ఇమేజ్ తెలియక కాదు. ఏంటంటే పొత్తులు మన దగ్గరకి రావటం అనేది అది ఒక మంచి పరిణామం. ఒక అందరినీ కలుపుకొని పనిచేయటం అనేది పొత్తుల యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంతేగాని పొత్తుల కోసం ఏదో అరువులు దాచారనో, లేకపోతే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో నిన్న సీఎం గారు మన రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరం నుంచి కూడా బస్సులు పెట్టి 10 లక్షల మందిని సమీకరించాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకొని చివరి సభని జరిపారు. ఇక్కడ అది ఎలా ఉందంటే, వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని, ఉద్యోగస్తుల్ని, వాళ్ళని ఇంటింటికి తిరగాలని సిద్ధం చేయటానికి సిద్ధం సభగా నేను అనుకుంటున్నాను. చివరి నిమిషంలో ప్రతి వాళ్ళని ఒక పక్క నేను ఉద్యోగాలు ఇచ్చానని చెబుతూ, వాళ్ళనే తన కార్యకర్తలుగా మీరే నాకు ఓటేయించాలి, మీరే ఇంటింటికి తిరిగి నేను 130 సార్లు బటన్ నొక్కాను, దీనికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదేను, మీరు ఇంటింటికి తిరిగి చెప్పాలని చెప్పి వాళ్ళని సిద్ధం చేయడానికి నిన్న సిద్ధం సభ జరిగినట్టుగా నేను అనుకుంటున్నాను. ఇక రెండోది, మిత్రుడు బీజేపీ గురించి మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడు గతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి తెలుగుదేశం రాష్ట్రప్పుడు మీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి శాలువాలు కప్పేశారు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇచ్చారు, లడ్డులు ఇచ్చారు, పోయి ఏదేదో వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడుతున్నారని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి.
నిన్న ఈ చంద్రబాబు వెళ్ళి పొత్తు కోసం ఏదో ప్రయత్నం చేశారు. కాళ్ళ దిగే గుమ్మం ఎవరు గుమ్మం ఎక్కలేదు. అమిత్ షా గారు పిలిచారు, వెళ్ళారు, మాట్లాడారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థల్ని, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఇప్పుడు ఉన్న మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో కంపల్సరీ అనివార్యమే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం అనివార్యం చేసింది వైకాపా. ఈ రోజున ఈ పరిస్థితికి ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యంగా తీసుకొచ్చింది. కాబట్టి ఢిల్లీ వెళ్ళి వాళ్ళు పిలిచిన ఆహ్వానం మేరకు కలవాల్సి వచ్చింది. దీనికోసమే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కల్పించింది కూడా మీరే. దీనికి రెండవది, మీరు ప్రయత్నం చేయలేదా అని అంటే అది మీ ఆత్మ పరిశీలించుకుంటే మీకు కూడా తెలుస్తుంది. మీరు ఎంత ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం ఈ 2-3 రోజుల్లో ఎన్ని గంటలు ప్రయత్నం చేశారు, ఎంతమంది ఇంకా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఈ పొత్తును విచ్ఛిన్నం చేసి పొత్తులో మీరు అనైతికమైన పొత్తులు అంటే మేము బహిరంగంగా కాకుండా పక్క నుండి కలుస్తామనేది మీరు ఎంత ప్రయత్నం చేశారనేది అది ఆటోమేటిక్ అందరికీ తెలిసిన పొత్తు అంటారు, వైసీపీ అనధికారిక పొత్తు అంటారు, అంతే కదా? రైట్, ఓకే సార్. రామకృష్ణ గారు మళ్ళీ వస్తాను. నాగేంద్ర గారు, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. అయినా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కాదు కదా, మరి ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అగత్యం గాని అటువంటి అవసరం గాని లేదని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓకే నాగేంద్ర గారు, యువత ఇప్పుడు ఆల్రెడీ పొత్తులు అధికారికంగా అనధికారికంగా పక్కన పెడితే ఈవెన్ జనసేనాని కూడా లాస్ట్ టైము బీజేపీని విమర్శిస్తూ బయటకు వచ్చి లాస్ట్ టైము లెఫ్ట్ పార్టీస్తో కలిసి పోటీ చేశారు. సరే, రిజల్ట్స్ని బట్టి సూన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ముగిసిన కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు కొత్తగా జాయిన్ అయింది కాదు, జనసేనాని 4 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. ఆయన అప్పుడే ఒక నెరేటివ్ చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అరాచక పాలనకి వ్యతిరేకంగా, లేదంటే కనుక దానికి కంట్రోల్ చేయడానికి ఆ విధంగా నేను వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి ఒక నెరేటివ్ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీని కూడా జనసేనాని చాలా పర్సనల్గా తీసుకొని ఎన్డీఏలోకి తీసుకురావడానికి నేను చాలా ఇబ్బందులు పడ్డాను, ఈవెన్ మాటలు కూడా పడ్డాను ఢిల్లీలో అని చెప్పేసి మంగళగిరిలో మీ కార్యకర్తల సమావేశంలో చెప్పడం కూడా జరిగింది. ఎందుకని ఇంత పాకులాడాల్సి వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అసలు? సురేష్ గారు, ముందుగా మీ ద్వారా సిటీ ఇంటూ 24/7 ఛానల్ వీక్షకులకు ఇట్ ఈస్ ఆడిబుల్ సార్? ఆడిబుల్ సార్, వెరీ క్లియర్. ఓకే. తర్వాత ప్యానెల్లో ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. బట్ ఇక్కడ ఐ థింక్ జైకర్ సార్ అనుకుంటా, ఆయన ఏదో చాలా స్పష్టంగా ఏదో పాఠం అప్పచెప్పినాడు. మనం కూడా మాట్లాడుకుందాం కొద్దిగా. ఆయన ఏమన్నాడంటే ఫస్టే ఒక సరదాగా సింహం సింగిలు పందులే గుంపు అని చెప్పాడు. అంటే సింహము సింగిలు 2004లో ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ అంటే ఆయన సింహం కాదా? పోనీ ఆయన్ని మీరు 10తో పోలుస్తున్నారా? అంటే మనం చేస్తే ఇప్పుడే ఏదో మళ్ళా చాలా పెద్ద సామెత కూడా చెప్పినాడు, మీరు చేస్తే వేపించారండి. అవన్నీ నేను పోదలుచుకోలేదు. తర్వాత 99% సూటిగా సుత్తు లేకుండా మాట్లాడుకున్నాం. మీరు 99% చేసిన పనులు చెప్పే అంత ఓపిక, అంత టైం మీకు ఛానల్ లేదు. ఆ చైన్ 1%లో ఏముందో చెప్తారా? పోలవరం ఉందా? దివాలా కోర్ రాజకీయం అన్నది. ఎవరిది దివాలా కోర్ రాజకీయం? వీ విల్ కంప్లీట్ 2021-22 అని ఒకటో కృష్ణుడు వెళ్ళిపోయినాడు. వీ విల్ కంప్లీట్ 2023-24 అని రెండో కృష్ణుడు వచ్చినాడు. ఏకంగా డ్రామా ఓనరే 25 వరకు చేయలేమంటున్నారు. బట్ ఎవరిదండి దివాలా కోర్ రాజకీయం? సార్, ఈరోజు ఒక చిన్న పని కూడా చేయలేక చేతులు ఎత్తేసింది ఎవరు? 4.5 సంవత్సరంలో పాపం డిఎస్సి అలాగే పోలీసు ఉద్యోగాలు నెలకు 6,000 ఇస్తామని ఆ గ్రౌండ్ లో బిడ్డలు పరిగెడుతూనే ఉన్నారు. ఆ డిఎస్సి, మినీ డిఎస్సి, మెగా డిఎస్సి అని మీరు అన్నప్పుడు ఆ నిరుద్యోగులు మీ టైంలో నేను రాలేదు. ప్లీజ్ సురేష్ గారు, ప్లీజ్ కన్సర్న్. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన కాస్త ఆగండి. మెగా డిఎస్సి అని వెళ్ళి ఆ గ్రౌండ్ లో పరిగెడుతూ ఉన్న బిడ్డలు అలాగే పరిగెడుతూనే ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా జైకర్ గారు నోట్ చేసుకుని ఉండండి, నేను మీరు
మా మనకేం తర్వాత time మళ్ళా constraint చెప్పండి, నేను గౌరవంగా అడుగుతున్నా. Time constraint మీరు అట్లా ఏం లేదు, ప్రాంతీయ జైకర్ గారు. చూస్తా Cross ఉంటే talking నాకంటే వద్దు. స్పీడ్గా దూరేవాడు ఎవరు లేరు. క్రాస్ టాకింగ్ వద్దు. తర్వాత 4.5 సంవత్సరంలో ఒక జాబ్ క్యాలెండర్ ఇలా 4.5 సంవత్సరంలో ఒక ఇసుక ఏ విధంగా దోపిడీ చేసినారు, ఇవన్నీ చూస్తానే వస్తున్నాం. మళ్ళీ మేము 99% చేస్తాం. సిద్ధం సభలు దేనికి సిద్ధం? సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మంచి చేతులు మడుచుకొని ఇంకా స్లీవులు మడచండి అంట. మీరు మీ పార్టీకేనా, అంటే వైసీపీ పార్టీకేనా సీఎం అయినా? మాకు కూడా సీఎం అయినే కదా సార్. అక్కడ ఉన్న సురేష్ గారికో టీడీపీ వాళ్ళకు అందరికి కూడా తండ్రి స్థానంలో ఉన్న సీఎం కదా. మీరు చొక్కా మడిచి సిద్ధం అంటే ప్రజలు కూడా రెడీగా ఉన్నారు రేపు చొక్కాతో పాటు. అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో అంటే ప్రపంచంలో కూడా ఒక 15 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఈయన కాబో. అంటే ఇన్ని సంవత్సరాలని అంటే నేను కడిగిన ముత్యం అన్నాడు. మరి మన కేసులకు వెళ్ళి ఎదురొచ్చి ఆయన స్వచ్ఛతను నిరూపించుకోవచ్చు. తర్వాత ఈయన చెప్పింది సిద్ధం సభలు, నా వెంట్రుక పీకలేరు అనే భాష నుంచి ముఖ్యం గారు మీరు వస్తే ఉంటా లేకుంటే దిగిపోతా అంటున్నారు. నా వెంట్రుక పీకలేరు సురేష్ గారు, ఆయన నా వెంట్రుక పీకలేరు స్థాయి నుంచి మీరు ఇస్తే ఉంటా లేకుంటే వెళ్ళిపోతా అంటారు. ఎందుకని ఈరోజు పొత్తుల మీద మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అంటే మీ నాన్నగారు పొత్తు పెట్టుకుంటేనేమో ఆయన తండ్రి ఆయన సింహమా? ఆయన సింహం కొడుకు సింహం కాదు, ఇప్పుడు ఈయన సింగలా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు పొత్తు అనేది తెలుగుదేశంతో అంటే మీరే అంటున్నారు కదా, మీరు ఎంతమంది అయినా రాండి అని. రాక్షస సంహారం కోసం శ్రీరాముడికి రామబాణం ఉండింది, ఒక బాణంతో లంకా దహనం జరిగిపోతుంది. కానీ అంత రాక్షసుడిని సంహరించడానికి ప్రతి ఒక్కరికి భాగం పంచుతున్నారు ఇక్కడ. అది బీజేపీ కావచ్చు. మళ్ళా బీజేపీని మాట్లాడారు మీరు. అంటే ఈ రోజు సిద్ధం సభల కాడ ఒక వ్యంగ్య బొమ్మలను పెట్టి సిపిఐ వాళ్ళయ్యి జనసేన వాళ్ళయ్యి వీళ్ళందరూ పెట్టి కొట్టించారు కదా. మీకు దమ్ము ఉంటే ఈ సీఎం కు ధైర్యం ఉంటే మోడీ అమిత్ షా కూడా పెట్టి కొట్టించండి. ఎందుకు నోరు తెరపలేకున్నారు? ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి బొమ్మలైపోయి హైదరాబాద్ నుంచే తలంచుకొని ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు? ఎందుకు అడగలేకున్నారు? అయ్యా మాకు రావాల్సిన సాగునీరు, మాకు రావాల్సిన తాగునీరు ఏమి ఏ రోజున ప్రశ్నించినారా? ఎందుకు మోగబోయినాడు ముఖ్యమంత్రి? మళ్ళా సింహం కదా ఆయన. ఇవన్నీ అంటే మీరు మాట్లాడితే ఒకటి. ఈరోజు వాస్తవాలు చెప్తున్న సురేష్ గారు, మీకు కావాలంటే జైకర్ గారు సోదరుడు ఇప్పుడే నెట్ లో ఇట్టగొట్టాడు చూసుకోవచ్చు. సిద్ధం 3 సభలు సిద్ధము 2.4 మిలియన్ వ్యూవర్స్. ఒక జెండా సభ 4.2 వ్యూవర్స్. నేను చెప్పింది కాదు. మేము యూట్యూబ్ ని మేనేజ్ చేయలేం కదా, వాళ్ళ మాదిరి గ్రీన్ మ్యాట్లు వేసి జనాలందరినీ గ్రాఫిక్స్ చేసినట్టు మేము యూట్యూబ్ ని మేనేజ్ చేయలేం కదా. కావాలంటే వ్యూవర్స్ చూస్తేనే యూట్యూబ్ లో పడుతుంది. నిజాలు ఇదే విధంగా ఉంటాయి. మీరు ఏం చేసినారో ఏమీ చేయలేదు. ఇంకో మాట అన్నాడు ఆయన, అంటే ఈ దివాళా కోర్ ఏం సార్, ఎవరు దివాళా తీసింది? సెక్రటరియట్ ను కొదవ పెట్టింది ఎవరు? ఈ విధంగా ఏపీఎండిసి మైన్స్ ను మొన్నటికి మొన్న 7,000 కోట్ల కొదవ పెట్టింది ఎవరు? ఒక విషయం చెప్తున్నా వినండి సురేష్ గారు, నువ్వు నేను మన ఇంట్లో ఎవడైనా మనకు కనిపించి తాగుబోతూ ఇంట్లో వస్తువులు ఎత్తుకొని పోయి తాగి ఏదో వాడు పుస్తలో భార్యలో తాగుబోతుంటారు. ఇలాంటి తాగుబోతులను కూడా కొదవ పెట్టి డబ్బు తెచ్చిన వాడిని జగన్మోహన్ రెడ్డి అంటారు. తాగుబోతులు కూడా బాగా తాగుతారని 25 వరకు అండి. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ డిస్టిలరీస్ అన్ని మీరే ఓన్ చేసుకొని ఆంధ్రాలో ఉండేటివి కాకుండా తమిళనాడు పక్కన కర్ణాటక ఉండే డిస్టిలరీస్ పాడుపడినవి అన్ని మీరు లీజుకి తీసుకొని ఒక సైడ్ బొత్స, ఒక సైడ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక సైడ్ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మేనమామ, వీళ్ళందరూ ఆ రాష్ట్రాలకు వెళ్ళి దాదాపు 10 నుంచి 12 రూపాయలు పడే క్వార్టర్ను 80 రూపాయలకు ప్రభుత్వాన్ని అమ్మి 80 రూపాయల నుంచి 70 రూపాయలు ట్యాక్స్ చేసి 150-200 అమ్ముతున్నారు. ఈ ప్రజలను దోపిడీ చేస్తున్న ఈ డబ్బుతోనే కదా మీరు జీతాలు ఇస్తున్నారు. ఇంత స్వచ్ఛందంగా మీరు దివాళా తీసి మిగతా అందరినీ దివాళా కోరుతున్నాం, దివాళా రాజకీయ నాయకులు అంటే ఎలాగండి? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? తాగునీరు, తాగినీరు 3 రోజులు జలదీక్ష చేస్తే మేము కూడా ఒక యువకుడిగా అబ్బా అన్నాం. మళ్ళీ ఏమైనాడండి, వెళ్ళి కేసీఆర్ ఆయన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దొంగలు, వాళ్ళది పేద బిర్యానీ అంటే ఆయన బిగి కౌగిలిలో పుట్టినాడు. మళ్ళీ ఎందుకు కాళేశ్వరం గురించి అడగల? సిగ్గు చెప్పుకుంటారు సార్. అందరినీవ కావచ్చు, వెలుగొండ కావచ్చు, నిన్నటికి మొన్న అడిగిపోయి ఒక జేసీబీతో ఒక గేట్ పెట్టి నీళ్లు పోసి కృత్రిమ నీళ్లు నేను ఓపెన్ చేసిన నీళ్లు వచ్చాయన్నారు. ఆ కాలువ మా ఊరి మీదుగానే పోవాలి. మా ఊర్లో ఇంకా చాలా చోట్ల పరిహారం కాలవే పోవాలా. మరి అక్కడికి నీళ్లు ఎట్టొస్తాయి సార్? ఎవరిని మోసం చేయాలండి? ఎంతమందిని మోసం చేస్తారు? నోరు తెరిస్తే వ్యక్తిగతంగా మాట్లాడింది మీరు కదా. మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది మీరు కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ మా నాయకుడిని వ్యక్తిగతంగా మాట్లాడింది మీరు కదా. స్వచ్ఛమైన అంటే మీరు చెయ్యలేని తన సొంత డబ్బుతో 300 మంది కౌలు రైతులను డబ్బులు ఇచ్చినాడు, దాన్ని విమర్శిస్తారు. అంటే మీరు ఉట్టి కింద నిలబడుకొని ఉట్టి మీద ఉండే పాలన పిల్లి శాపనార్థాలు పెట్టిందంట. ఏమని ఆ శాపనార్థాలకు ఏమన్నా అవుతుందండి? ఉట్టి మీద ఉండే పాలకు అలాంటి
పాల లాంటి స్వచ్ఛమైన మా నాయకుడు, కేవలం ప్రజల సమస్యల కోసం అండగా నిలబడే మా నాయకుడు, ప్రజా సమస్యలే ధ్యేయంగా బ్రతికే మా నాయకుడు. అటువంటి నాయకుడిని మీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఇంకేం లేదు మీరు మాట్లాడడానికి, మీకు ఇంకా వేరే సబ్జెక్ట్ ఏం లేదు మాట్లాడడానికి, మీ అభిరుచి ఏం లేదు. ఏ సబ్జెక్ట్ మీద వస్తారు రండి, మీ మంత్రులు మీ శాఖలు గుర్తున్నాయా మీరు? అందుకనే మీకు ఖచ్చితంగా మీ కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి కనిపిస్తా ఉంది ఈరోజు. అంటే ఇప్పుడు మీరు బీజేపీ ఎందుకు మాట్లాడండి. మీరు రేపు పొద్దున్నే మీరు సిద్ధమా అంటే మీరు మీకున్న లోపాయకారి ఒప్పందం బెయిల్ క్యాన్సిల్ కు వాళ్ళు సిద్ధమా అంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మీరే అన్నారు కదా ప్రజలు మీద చేశారు. ప్రజలు ఇట్లా నేను కూడా అంటున్నా, నా దగ్గర ఉన్న ప్రజలు కూడా బెయిల్ క్యాన్సిల్ కు సిద్ధమే అని అనుకుంటున్నారని. ఇవన్నీ అంటే మీరు చొక్కా మడిచేసి మీ రౌడీ విజయాన్ని లేదంటే చూస్తున్నారు విలేకరుల మీద, జర్నలిస్టులు ఆఖరికి మీలాంటి జర్నలిస్టులు కూడా సభలకు రాకూడదని నోటీస్. ఒకవేళ జర్నలిస్టులు వెళ్తే వాళ్ళ మీద దాడులు. అంటే మీరు చొక్కా మడిచి ఒక తండ్రి స్థానంలో ఉన్న, లెట్ మీ ఫినిష్ 10 seconds, తండ్రి స్థానంలో ఉన్న చొక్కా మడిచి మీరు వెళ్ళిపోతే చొక్కా కాదు. నేను అడుగుతున్నా ప్రజల తరఫున, మీరు ఇంకో చోప దుప్పటి దిండు అన్ని మడుచుకుని వెళ్తే మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి బీజేపీ, టీడీపీ మరియు జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రభుత్వం అత్యంత అద్భుతంగా విజయం సాధించి మిమ్మల్ని పంపించే చోటుకు, మీరు కోరుకున్న చోటుకు పంపిస్తారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తారు. రైట్ మనతో జాయిన్ అయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద డిబేట్స్. గుడ్ ఈవినింగ్ అండి. నాగేశ్వరరావు గారు, ఎస్ మీరు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారు. మీరు సిపిఎంతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఏ పార్టీతో అయినా కలిసి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి చాలా ఓపికగా మొన్నటి వరకు వెయిట్ చేసి, ఎప్పుడైతే టీడీపీ జనసేన బీజేపీ కోసం వెంపర్లాడుతున్నాయని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారో, అప్పుడు షర్మిల నాయకత్వంలో ఏపీసీసీ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో మీరు దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక పాలసీ డెసిషన్ అది బీజేపీ వ్యతిరేక కూటమితో కలిసి వెళ్ళటం అనేది. కాబట్టి దాంట్లో ఎటువంటి డిస్ప్యూటు లేదు. మీ నెరేటివ్ ఆల్వేస్ క్లియర్. లెఫ్ట్ పార్టీస్ నెరేటివ్ త్రూ అవుట్ ద ఇండియా ఈజ్ వెరీ క్లియర్ దట్ యు ఆర్ అగెన్స్ట్ టు బీజేపీ. దానికోసం మీరు లైక్ మైండెడ్ పార్టీస్తో వెళ్తారు. దానిలో భాగంగా కాంగ్రెస్తో జత కట్టారు, బాగానే ఉంది. నిన్న సిద్ధం సభ చూసినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పీచ్లో మొత్తంగా ఈ పొత్తుని టీడీపీ జనసేన బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తూ మాట్లాడటంకి ఎక్కువ సమయం కేటాయించడంతో పాటు దానిలో స్పెసిఫిక్గా బీజేపీ పేరు ఎత్తకపోవడాన్ని, మోదీ పేరు ఎత్తకపోవడాన్ని, ఎటువంటి విమర్శలు చేయకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అలాగే ఈ ఓవరాల్గా ఈ పొత్తుల వలన ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక నెరేటివ్ ఏమైనా బిల్డప్ చేసి పొత్తు ప్రకటించారు అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ టేక్ సార్? సురేష్ గారితో పాటు నాగేంద్ర గారికి, రామకృష్ణ గారికి, జైకర్ గారికి, మన సిటీ 24 వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. అందరూ కూడినటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద వారి వారి పార్టీ దృక్పథాన్ని మంచి భాషలో చెప్తున్నారు. మనము రాష్ట్ర ప్రయోజనాల్ని, మన దేశ ప్రయోజనాల్ని చూడాల్సి వచ్చినప్పుడు ఆగామి భారతీయ జనతా పార్టీ అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి భారతదేశంలో పార్టీ. సైద్ధాంతికంగా ఇప్పుడు ఇవాళే ఈ సిఐఏని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చేసింది. అంటే భారతీయ జనతా పార్టీ దాని రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎప్పుడైనా మోసగించగలదు, అడ్డుగోలుగా ఉపయోగించుకోగలదు అనేది చరిత్రలో మరోసారి పదే పదే రుజువు అవుతున్న విషయం. దాని ట్రాప్ లో మన తెలుగుదేశం పార్టీ పెద్దలు, అభిమానులు కానీ, జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వము అభిమానులు కానీ పడకూడదని మా శక్తి వంచన లేకుండా ఓర్పుతో, నేర్పుతో ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమిలో దేశ స్థాయిలో ఇండియాలో ఉన్న లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఒక పద్ధతిలో ఉంటే
బాగుంటుందని మేము కోరుకున్నాము, ఆశించాము, అందుకోసం ప్రయత్నం చేశాం. పొలిటికల్ గా మేము కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని, రాష్ట్రంలో అత్యంత నియంతృత్వ రాజ్యాంగేత పద్ధతిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దిగిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా కోరికతో పాటు రాష్ట్ర దేశ ఈనాటి ప్రయోజనాలకి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని అనుకుంటున్నప్పుడు, ఈ ప్రభుత్వం ఉండకూడదు, మరోసారి రాకూడదు అనుకుంటున్నప్పుడు మీ 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 కొయిలేషన్, మీ అలయన్స్ ఎవరికి లాభిస్తుంది సార్? ముప్పల్ నాగేశ్వరరావు గారు, మీరు చెప్పొచ్చు కదా. 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత నేను కూడా వింటాను, మీరు చెప్పేది వింటాను. అందువల్ల ఏమంటే నా పాలసీని నేను పాలసీగా చెప్తున్నా. ఆ చెప్పేటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నామంటే, ఆ ప్రభుత్వము అత్యధిక ప్రజల మెజారిటీ పొంది ఎక్కువ స్థానాలు తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. అందువల్ల ప్రభుత్వం రాగానే ఓడిపోవాలని కోరుకోలే. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు పెరిగిపోయి పోలీస్ వ్యవస్థని మిస్యూజ్ చేసి ఒక నియంత్రణలాగా పాల్గొనబెట్టి అసలు ప్రజల యొక్క వాక్ స్వాతంత్రాన్ని, సభా హక్కుని ఉల్లంఘించిన తర్వాత దీనికి పాలించే నైతికత లేదు అని నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్పాం. మొదటి 2 ఏళ్ళు మేమేమో ఆ విధమైనటువంటి పద్ధతిలో చెప్పలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ దాని పుట్టుక పెరుగుదల మన దేశ ప్రజల్లో విభజన వాదాన్ని తీసుకురావటము అది ఉంది కాబట్టి వద్దనుకున్నాం. మేము వద్దనుకున్న పద్ధతిలోనే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లని గతంలో చెప్పిన మాట కానీ, లేదు జగన్మోహన్ గారికి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టేనని గతంలో చంద్రబాబు చెప్పినటువంటి మాట కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవాళ అవసరాల రీత్యా ఎలా మారినా అది వాస్తవాలు. ఇవాళ మనం చూస్తున్నాం బీజేపీ ఇవాళ ముందు 2014లో ఆనాడు 410 వంట గ్యాస్ 20 రూపాయలు కాంగ్రెస్ పెంచింది. దానికి వ్యతిరేకంగా దేశం అంతా పెద్ద ఆందోళన చేసింది బీజేపీ. మరి మధ్యకాలంలో దాన్ని 1150 తీసుకెళ్ళింది. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి 803 తీసుకొచ్చింది, మధ్యలో తగ్గించుకుంటూ. మరి 430 ఎక్కువ అన్నప్పుడు 1150 కోటాను కోట్ల మంది మహిళలకి కళ్ళల్లోకి పొగ రావాలని పెట్టారా? అలాగే ఆ రోజు 56, 65 మధ్యలో డీజిల్ పెట్రోల్ ఉంది. ఈ రోజు 100, 110 ఉంది. ఇది పెంచినట్ట తగ్గించినట్ట? ప్రజల పక్షాన మోడీ ఉన్నట్ట లేనట్ట? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ మీకు నాకు అందరికీ తెలుసు, 32 మందిని మరి బలి తీసుకొని పోరాడిన ఉద్యమం. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తోటి దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా వాళ్ళు అమ్మేస్తున్న దశలో కేంద్ర ప్రభుత్వం అది ప్రజల సంక్షేమం వైపు లేదు, మన రాష్ట్రానికి వ్యతిరేకం. మన రాష్ట్ర ఈనాటి దుస్థితికి అందువల్ల రెండు పార్టీలు ఆ విధంగా పోతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ అలాగే రాష్ట్రంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మీ పాలసీ ఉంది. ఓకే, రైట్ సార్, యువర్ పాయింట్ టేకెన్. జగన్ గారు, దాంతోపాటు నేను ఒకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు ఏ అలయన్స్లో అయితే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల గారు మీ 3 పార్టీలకి జగన్, బాబు, పవన్ ఈ 3 పార్టీలకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. ఈ ముగ్గురికి కూడా స్పైన్ లేదు, వీళ్ళకి వెన్నుముక్క లేదు, బీజేపీని అడిగే దమ్ము లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్వీనియంట్గా
లాస్ట్ టైం 2014-19 మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ అప్పుడు టీడీపీ తీసుకురాలేకపోయింది, ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా పాలన ఉన్నటువంటి జగనన్న తీసుకురాలేకపోయాడని. అంతేకాదు బీజేపీకి ఒక పేరు కూడా పెట్టింది ఆవిడ. బీజేపీ అంటే బాబు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పేసి. సో ఆవిడ కేటగిరీలకి మీ ముగ్గురిని ఒకే ఘాటు కడుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా ప్రజలకి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ లేదంటే కనుక నాగేశ్వరరావు గారు కోట్ చేస్తున్నట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని కానీ ఇటువంటివి బీజేపీని నిలదీయలేకపోయారనేది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. దానిలో భాగంగానే నిన్న సిద్ధం సభలో కూడా ఆయన ఆఖరికి విమర్శించడానికి కూడా సంశయించారని. సరే మీరు దాన్ని డినై చేస్తున్నది వేరే విషయం. కాబట్టి అదైతే వాస్తవం. పొత్తును విమర్శించారు, దానిలో భాగంగా టీడీపీని పవన్ని తూర్పారబట్టారు. ఎట్ ది సేమ్ టైం బీజేపీని మాత్రం ఆ స్థాయిలో విమర్శించలేదు. మోడీ మాట కూడా ఎత్తడానికి కూడా ఆయన భయపడ్డారని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు నేను అన్న పాయింట్లకి నాగేశ్వరరావు గారు కోట్ చేసిన పాయింట్స్కి మీ స్టాండ్ చెప్పండి సార్. ఒకటి సురేష్ గారు మీరు అన్నది మోడీని తిట్టాలి, మోడీని తిట్టాలని పక్కన పెట్టండి. సరే అది తిడితే ఏం రాదు, కానీ ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటివి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కానీ ఇటువంటి వాటిని ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా గట్టిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశ్నించలేదు. అలాగే దాని మీద ఎటువంటి ఒక క్లారిటీ కానీ ఒక రకమైనటువంటి నమ్మకం కానీ ప్రజలకు తీసుకురాలేదు, రాష్ట్ర ప్రజలకు అనేది ప్రధానమైనటువంటి విమర్శ మీ మీద మొదటి నుంచి ఉన్నది. పొత్తును అనైతికం అని ప్రకటించడమే బీజేపీని వ్యతిరేకించినట్టు అనేటటువంటి సింపుల్ లాజిక్ మీరు ఎలా మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. సరే అది తీసి పక్కన పెడదాం, మీకు అది కాస్త ఇన్కన్వీనియంట్ గా ఉండుండొచ్చు. ఇప్పుడు బీజేపీతో పొత్తు అది అనైతికం, అటువంటిది అని అనైతికం అంటే బీజేపీతో పొత్తు అంటే బీజేపీని మెచ్చుకున్నట్ట? అది కాదు కదా. సరే మీకు అది మీకు ఇష్టం వచ్చినట్టు మీ కన్వీనియంట్ రూట్ లో మీరు తీసుకుందరు. కానీ ఇక ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో బాగా నిరంకుశమైనటువంటి పాలన జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనను దించేయాలి అని. ఏది నిరంకుశం అండి? పేదవాడి ప్లేట్ లో కూడై నిలవడం మరి నిరంకుశమైనటువంటి పాలన ఏమో నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మఒడి, ఒక నాడు నేడు, 9 షిప్పింగ్ హార్బర్లు, రిటైనింగ్ వాల్స్, ఫ్లైఓవర్లు, వాట్ నాట్. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి పేదవాడి గుండెకు గడపకు తన ప్రతి పథకాన్ని తీసుకెళ్లి ప్రతి వాడిని ఆర్థిక స్వావలంబన దిశగా నడుపుతున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఆనందించాల్సింది పోయి కమ్యూనిస్టు పార్టీలు ఇటువంటి పరిపాలన నిరంకుశ పాలన అని వ్యతిరేకించడానికి అని అనడాన్ని నేను నిజంగా వ్యతిరేకిస్తున్నాను. వాటిని నేను గర్హిస్తున్నాను. వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడడం ఎందుకంటే పేదల పక్షాన. ఇప్పుడు రాజధాని భూముల్లో ఉన్నటువంటి అనేక రకాల అన్యాయాలు జరిగాయి అనేటటువంటి దాన్ని నినదించింది కమ్యూనిస్టు పార్టీ. దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని స్వాగతించలేకపోతే ఎలాగండి? అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడికి నిజంగా తినటానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉంటే ప్రతి పేదవాడి జేబుకి గుండెకు డబ్బులు చేరుస్తూ ప్రతి పథకాన్ని చేరుస్తున్నాడు. మరో విషయం, అసలు ఈ జరిగినటువంటి 4.5 సంవత్సరాల పాలనా కాలంలో 2.5 సంవత్సరాలు కోవిడే పోతే కోవిడ్ సందర్భంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బ్రతికి బట్టగట్టారు తప్ప నిజంగా మరొక పాలకుడు పాలించున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని భయంకరమైనటువంటి ఘోర మరణాలను చవిచూసి ఉండవలసి వచ్చేదో నిజానికి అది భగవంతునికే తెలుసు. ఇలా ఒక సమర్థవంతమైనటువంటి పాలకుడిగా ఒక పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా సాచ్యురేషన్ మోడ్ లో ప్రతి ఒక్కరికి ఒక వాలంటీర్ సిస్టమ్ ఏర్పాటు చేసి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయాన్ని గ్రామానికి గడపకు తీసుకొచ్చి ప్రతి పనిని డిలే చేయకుండా 72 గంటల లోపు ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడుతూ ప్రతి పేదవాడికి పాలన దగ్గరకు తీసుకొచ్చినటువంటి దీనిని మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా వ్యతిరేకించడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా మరో విశేషం ఏంటంటే, ఇంతకు ముందు దాకా జనసేన వాళ్ళు పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అన్నట్టు ఎల్లో మీడియాలో చెప్పేటటువంటి పచ్చపత్రికల్లో రాసేటటువంటి ప్రతి అబద్ధాన్ని వల్లవేస్తూ వస్తే నిజానికి మేము చెప్పుకుంటూ పోవాలి అని అంటే, మొన్ననే ఒక మంత్రి గారు కూడా ఛాలెంజ్ చేశారు. జగనన్న పెట్టినటువంటి పథకాలను ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా పేపర్ చూడకుండా చెప్పగలిగితే 10 లక్షల బహుమానం ఇస్తానన్నాడు.
అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడికి ఈ తీసుకున్నటువంటి బెనిఫిషియరీకి తెలుస్తుందండి. ఆ ఆనందాన్ని అనుభవించినటువంటి ఆ లబ్ధిదారుడికి తెలుస్తుందండి ఓటు ఎవరికి వేయాలనేది. కాబట్టి ఆ భయంతోనే ఈ రోజు ప్రతివాడి గుండెకు ప్రతివాడి జేబుకు ఎంతో కొంత ప్రభుత్వ ధనాన్ని చేరవేశాడన్న ఆ భయంతోనే, ఆ దుగ్ధతోనే, ఆ కక్షతోనే, ఆ వణుకుతోనే, ఇంకా మరి విశేషంగా ఆ వణుకుతోనే ఈ రోజు ఇన్ని పార్టీలు కట్టగట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయాలని కోరుకుంటున్నాయనేది మాత్రం వాస్తవం. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా వచ్చినప్పటికీ వ్యతిరేకించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 175/175 కొట్టడం అనేది అది ఖచ్చితంగా జరిగేటటువంటి ఫినామినన్ అండి. అది రాసి పెట్టుకోండి. రైట్, ఓకే. నేను ఒకటే సింపుల్ లాజిక్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక విధానాలని వాటిని ఎండగట్టి ప్రజల్లో ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే 151 సీట్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేసి ప్రతి పేదవాడి గుండెకు, ప్రతి పేదవాడి గడపకు, గుండెకు, జేబుకు ఇంత న్యాయం చేసినప్పుడు కనీసం 4-5% అయినా సరే ఓట్లు లబ్ధిదారుల రూపంలో పెరిగేటటువంటి అవకాశం ఉండగా 151 ఏంటి 175 రావటం అనేది తథ్యం. అందుకని ఆ లెక్కలు వేసుకొని వీళ్ళు భయం చేసి ఈ తిక్కలాళ్ళు, వీళ్ళంతా తిక్కలోళ్ళు, లెక్కలోళ్ళు వీళ్ళంతా కలిసి ఢిల్లీ పోయి ఆ కాళ్ల బేరానికి వచ్చి అటువంటి అనైతికమైనటువంటి పొత్తులకు వెళ్తున్నారు తప్ప మరొకటి కాదనేది మాత్రం వాస్తవం సురేష్ గారు. ఓకే, నాగేంద్ర గారు, అలాగే నిన్న ఆయన సిద్ధం సభలో జైకర్ గారు చెప్పిందని చెబుతురు కానీ ఆయన నిన్న సిద్ధం సభలో కొన్ని హైలైట్స్ అనమాట. స్టార్ క్యాంపైనర్లు ఉన్నారు చాలామంది ఆ పొత్తులో. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిగా ఒక ప్యాకేజీ, అలాగే ఇంకొక జాతీయ పార్టీని తెచ్చుకున్నారు. అలాగే సైకిల్ తుప్పు పట్టిపోయింది, దాన్ని తోయడానికి దత్తపుత్రుడు ఎప్పుడు వెనకాల సిద్ధంగా ఉంటాడు, సీటు కావాలని అడగడు, ఎప్పుడు దిగమంటే సైకిల్ అప్పుడు దిగిపోతాడు, తోయమంటే తోస్తాడు, 24 అంటే 24 అంటే ఎక్కువ ఇమ్మని చెప్పేసి అడగడు, ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటాడు, పొత్తులో ఎప్పుడు రమ్మంటే ఉంటాడు, అలాగే వద్దంటే బయటికి వెళ్ళిపోతాడు. ఈ రకమైనటువంటి విమర్శలు చేయడాన్ని, అలాగే ఇప్పుడు జైకర్ గారు చెప్పినటువంటి కొన్ని అంటే అనైతిక పొత్తు అనేదానికి మీ కన్విన్షన్, అలాగే అది కన్విన్సింగ్గా నాట్ ఓన్లీ ఫర్ వైసీపీ ఆర్ ఫర్ ద వ్యూవర్స్ ఆఫ్ ది ఛానల్ ఆర్ ఫర్ ద మీడియా, అది కాదు అసలు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఒక నెరేటివ్ బిల్డప్ చేయాలి కదా. 2019లో మీరు కానీ టీడీపీ కానీ బయటకు వచ్చేసినప్పుడు, బీజేపీని వదిలేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పినటువంటిది ఏంటి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించట్లేదు అనేది మీరు చెప్పిన కారణం. మరి 4-5 సంవత్సరాల్లో అది ఏం మారింది? ఇప్పుడు మారి మేము మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్తున్నాం అనే దానికి ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఒక భరోసా, నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది, ఒక నెరేటివ్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏ రకంగా ఏమన్నా హామీలు తీసుకున్నారా ఢిల్లీ వెళ్ళినప్పుడు? రాష్ట్రానికి ప్రయోజనాలు కల్పించే రకరకాల విభజన హామీలు ఉన్నాయి, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది, విశాఖ ఉక్కును స్టీల్ ప్లాంట్ని మళ్ళీ కొత్తగా ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు, అది కొత్తగా యాడ్ అయింది. అది చేయకుండా ఏమన్నా ఒక ఇదమిద్దంగా ఏమన్నా ఒక ప్రామిస్ తీసుకున్నారా? ఇవి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అవి చేశారు ఇవి చేశారు అంటే, ముఖ్యమంత్రి గారి కంటే అతి అద్భుతంగా వీళ్ళు అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారు. ప్రజలు అయితే చూస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని, బీజేపీతో పూర్తంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. అంటే ఈయన ఎప్పుడు పోలే అక్కడికి, దేనికి పోయినాడో ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వలే. తెలుగులో చూసి చదవలేని ఆయన తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. సరే, మేము మాట్లాడితే దాని గురించి తర్వాత ఇప్పుడే చెప్పారు. ఒక ఫైనల్ అంటే నేను 8కి ఇంకో డిబేట్ ఉంది సార్, మీ పర్మిషన్తో ఒక నిమిషం మాట్లాడి వెళ్తాను. నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. ఈ రాష్ట్రంలో ఏ ఎస్సీ బాగుపడండి? ఒక ఎస్సీకి స్వయం సహాయక రుణం, లేదా ఒక ముస్లింకు దుల్హన్ పథకం కానీ, ఒక విదేశీ విద్య కానీ, అలాగే ఒక ఎస్సీకి పోనీ వాళ్ళ రక్షణ కోసం అన్న. మొన్న చిత్తూరు జిల్లాలో ఠాణా గోపాలపురంలో ఒక ఒడ్డెర సామాజిక వర్గానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి బావిలో పడితే ఇంతవరకు ఇంకా ఫోరెన్సిక్ జరుగుతుంది, 3 నెలలు. అంటే వేరే నేను అనకూడదు అనతో ప్రభుత్వంలో ఉన్న పెద్దల బిడ్డలకు జరిగినా ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారా? గన్న కంటే ముందు వస్తానన్న రోజమ్మ అడిగిపోయింది, జగన్ అన్న అడిగిపోయినాడు, ఆమె ఎవరో మా మనోభావాల పట్న అడిగిపోయింది, హోంమంత్రి ఏం చేస్తుంది? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఊరికే కాదు నా ఎస్సీలు నా బీసీలు అని మీరు మాట్లాడేస్తే సరిపోదు. రెండోది అక్క చెల్లెమ్మల కళ. ఏ అక్క చెల్లెమ్మల కళ? నా సొంత చెల్లెళ్ళు 2 రోడ్డును పడి, మా అన్న అంత కిరాతకుడు ఇంకో లేడు, మా అన్న క్రిమినల్, ఆయనకు ఓటేయద్దని ఒక చెల్లెలు, మా అన్న నన్ను
సో గొంతు పట్టుకొని గోడకేసి నా ఆస్తి నాన్నగారి ఆస్తి కదా అని అడిగితే గుద్దింది అంటే రక్తం పంచుకు పుట్టిన చెల్లెళ్ళు కూడా వీళ్ళకి పుట్టలేదనే స్థాయికి దిగజారి విమర్శిస్తే వాళ్ళ గురించి మళ్ళీ మమ్మల్ని మాట్లాడమంటే ఏం మాట్లాడాలి సార్? ఇందాకే మా సోదరుడు జైకర్ గారు నేనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఆయన ఎవరు మినిస్టర్ అంట, వాళ్ళ పెట్టిన పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ చెబితే 10 లక్షల రూపాయలు ఇస్తాడంట. నేను స్వాగతిస్తున్నా. కానీ నేను కూడా ఇంకొక ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన పెట్టిన పథకాలు ఆయనే పేపర్ లేకుండా చెప్తే జనసేన పై నుంచి ₹1,00,00,000 ఇస్తాం సీఎం గారికి. ఆయన ఎవరికైనా ఇచ్చుకోడు. ఆయన పెట్టిన పథకాలు పేపర్ లేకుండా ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఆయనే అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు మేము చెప్తే అంట 10 లక్షలు ఇస్తాడంట. ఆయన ఎవరు మినిస్టర్, అది ఆయన శాఖ మీద ఉన్న పట్టు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ పార్టీ అహంకారమో మీ అహంకారమో నాకు తెలియదు. అధికార పార్టీ మేము మాట్లాడేటప్పుడు గౌరవంగా నేను రాలా. మీరేం మాట్లాడినా విన్నా, నోట్ చేసుకున్నా. మీరు కూడా నోట్ చేసుకున్న తర్వాత చెప్తే బాగుంటుంది. నేనేమంటున్నానంటే మీరు 10 లక్షల రూపాయలు మీ పథకాలన్నీ చెబితే అంటే ఎస్ స్వాగతిస్తున్నాను. అట్లే మేము కూడా ఒకరోజు ఇస్తున్నాం. పెట్టింది ఎవరు అన్నారు, మీరే అన్నారు. మా ముఖ్యమంత్రి గారు పెట్టారు పథకాలని. ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకం పేపర్ లేకుండా ఆయనకైనా చెప్పగలిగితే మేము ₹1,00,00,000 ఇస్తామండి. మీరు ఎవరికి చెప్తే వాళ్ళు జనసేన పార్టీ అదేదో మాట వరుస కదా. అంటే మేము అన్ని పథకాలని ఫ్రేమ్ చేసి పెట్టాము ఈ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, పేదరికాన్ని తొలగించడం కోసం. అలా తీసుకోవాలి తప్ప ఒక మాట మాట్లాడేటప్పటికి ఒక నిబద్ధత, ఒక కన్స్ట్రక్టివిటీ ఉండాలి. ఎందుకంటే ఆన్సరబుల్ గా ఉండాలి. జవాబుదారీతనం వేసేసి ప్రతిపక్షాలంటే మీకు ఎట్టగా కాల్చి గుడ్డ ముక్కేసి లేదో అని ఒక మోసగా ఒక ఆన్సర్ రాసుకొని ప్రతిపక్షాలంటే వీళ్ళు ఇట్టోళ్ళే అన్నట్టు మాట్లాడితే మీరు 650 ఒకేసారి 108 పెడితే మేము ఫస్ట్ మేమే అభినందించాడు మా నాయకుడు. అద్భుతమైన చర్య ఇది. వైద్య శాస్త్రంలో మరొకటి అని మళ్ళీ పని చేయలేదు. కుయ్యి 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 అంటాయి అన్నారు. నై అన్నారు కాబట్టి అడిగాము. రెండోది కోవిడ్ గురించి మాట్లాడాడు జైకర్ గారు. సార్ సురేష్ గారు, చివరి పాయింట్, మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో వైసీపీలో చాలా ఎమ్మెల్యేలకు కోవిడ్ వచ్చింది. అతి అద్భుతమైన వైద్యం అని చెప్తున్నా జైకర్. ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ రాష్ట్ర వైద్యశాలలో చూపించుకోవాలి. అందరూ చెన్నై, హైదరాబాద్ అపోలో, తెలంగాణ కానీ ఇటు చెన్నైకి కానీ పోయినారు. మళ్ళీ వీళ్ళే నీతులు చెప్తే ఎట్ట? కోవిడ్ లో మేము చేసిన సర్వీసు ఎక్కడ సార్? ఎవరు ఒక్క ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని నమ్మి మీ వైద్యాన్ని, మీ ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ వైద్యం చేసుకోవాలా? చెన్నైకి వెళ్ళారు. నిజాలు ఉన్నాయి, పంపమంటే పంపిస్తా. ఇది మీరు చేసిన అభివృద్ధి. అంటే కళ్ళకు గంటలు కట్టి లేదంటే ఏదన్నా మీరు మోడ్యులేషన్, ఇప్పుడు మీరు సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్లు వేసి ఏదైతే గ్రాఫిక్స్ చేస్తున్నారో అట్లా చెప్పాలని చూస్తే మీరు మాకు ఓకే, మాకు ఆన్సర్ చెప్తారు. అబ్బా ప్రతిపక్షాలను భలే అడిగేశాం, జైకర్ లాంటి వాళ్ళు కడిగేశాం అనుకుంటారు. కానీ మిమ్మల్ని కడగడానికి, మిమ్మల్ని అడగడానికి, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ భాషే సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నాగేంద్ర గారు. రైట్, రామకృష్ణ గారు, జైకర్ గారు అనేక అంశాలు ప్రస్తావించారు. మేము చేసిన మంచే మమ్మల్ని గెలిపిస్తుంది. ఈవెన్ సీఎం గారు కూడా నిన్నటి సభలో ప్రముఖంగా ప్రస్తావిస్తోంది అదే. మా మంచి, మేము చేసినటువంటి ప్రతి ఇంటికి మేము చేసిన మంచి మమ్మల్ని గెలిపిస్తుంది. మీరే మా సైనికులు, మీరే నా ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు, ప్రజలంతా కృష్ణుడైతే నేను అర్జునుడని చెప్పేసి ఆయన నన్ను సంబోధించుకుంటూ ఇక సమయం ఆసన్నమైంది, జమ్మి చెట్టులో ఉన్నటువంటి అస్త్రాన్ని తీసి, ఆ ఓటు అనే అస్త్రాన్ని తీసి మీ అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, మీకు మంచి చేయడం కోసం మరోసారి మీ అన్న లేకపోతే మీ తమ్ముడు లేకపోతే మీ సోదరుడు లేదంటే కనుక మీ కొడుకు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎన్నుకుంటే ఇంకొక 5 సంవత్సరాల పాటు ఇదే ఈ నిన్నటి సిద్ధం సభలో ఇంకొక హైలైట్ కూడా ఉంది. సంక్షేమం అన్న మాట కన్నా కూడా ఆయన అభివృద్ధి అన్న మాట ఎక్కువగా వాడారు. ఆయన ఏంటంటే ఈ సంక్షేమాన్ని అభివృద్ధిగా కూడా ఆయన ప్రొనౌన్స్ చేస్తున్నటువంటి దాన్ని మీరు ఎలా చూస్తారు? గత సిద్ధం సభలకు భిన్నంగా నిన్న జరిగిన దాంట్లో చాలా లెక్కలు చాలా రాసుకొచ్చారు ఫిగర్స్. నేను ఈ సంవత్సరం 8 లక్షల కోట్లు మొత్తం టోటల్ గా ఈ 58 నెలల్లో నేను ఇచ్చింది ఎన్ని కోట్లు ఇచ్చాను, మీ బటన్ నొక్కాను సార్, 130 సార్లు నేను బటన్ నొక్కాను మీ అందరి కోసం అని చెప్పారు. పోలవరాన్ని లెక్కర తాగే జనం యొక్క ప్రాణాలని తాకట్టు పెట్టి
130 సార్లు నేను బటన్ నొక్కాను. ఈ పోలవరం కాదు, అసలు నేను ఈ నా మేనిఫెస్టోలో నేను 98.9% నేను చేశాను అని చెప్పి ఆయన, దాంట్లో ఆ 1% లో ఈ మద్యపాన నిషేధం లేదా, పోలవరం లేదా, లేకపోతే లెక్క ఇవన్నీ ఇవి వాటిల్లో సిపిఎస్ రద్దు, ఉద్యోగస్తులకు సంబంధించినవి ఇవన్నీ దాంట్లో లేవా అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఆ 1% లో మిగిలిపోయినాయా, లేకపోతే మిగిలిన ఈ 99% లో నేను వాటిని కూడా కలిపేసుకున్నాడా అనేది అర్థం కావట్లేదు. నిన్న పదే పదే సరే మీ నేను మాట్లాడదాము. ఇప్పుడు దీనికి తోడు మళ్ళీ మీరు ఒక్క నిమిషం, బాబు గారు ఆరు గ్యారంటీలు అని చెప్పేసి మీ ఒక మేనిఫెస్టోని బయట తీసుకొచ్చారు. నిన్న ముఖ్యమంత్రి గారే లెక్కలతో సహా చెప్పారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఇప్పుడున్నటువంటి పథకాలని ఎవ్వరూ కూడా ఆపే ప్రసక్తి లేదు. ఆ డేర్ ఎవరు చేయరు, అటువంటి పరిస్థితి రాదు. కాబట్టి వీటిని కొనసాగించాల్సిందే. ఇవి కొనసాగిస్తేనే రాష్ట్రం ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే మరి టీడీపీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేయాలంటే మరొక 80 కోట్ల దాకా కావాలి. కాబట్టి మొత్తం కలిపి 140 కోట్ల వరకు ప్రతి సంవత్సరం అవసరం పడుతుంది. మరి ఇప్పుడు అవుతున్నటువంటి సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు, అంటే గత 4.5 సంవత్సరాలుగా నేను చేసినటువంటి ఈ హామీల అమలుకే ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలే విమర్శిస్తున్నప్పుడు, ఈ రాష్ట్రం శ్రీలంక కన్నా దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూరుకుపోతుందని చెప్పేసి చేసేటటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ఈ విపక్షాలు, లేకపోతే పర్టికులర్గా టీడీపీ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి హామీలు, ఎక్స్ట్రాగా తీసుకొస్తున్నటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారు అంటే మీరేం చెప్తారు? అది ఒకే ఒక్కరు సార్ దాని గురించి చెప్పాలంటే, ఆయన చంద్రబాబు గారి ట్రాక్ రికార్డే ఆ 1,50,000 కోట్లు ఎట్లా తెస్తుంది అనేది ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పింది. దానికి ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. ఆయన గత ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆ 1,50,000 కోట్లని ఎట్లా తేగలడం, దానికి ఎట్లా సృష్టించగలడు అనేది ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పింది. దాని గురించి మనం 200 రూపాయల పింఛన్లు 2,000. మీరు చెప్పేది ఏంటంటే సంపద సృష్టి అంటారు. సరే అనుకుందాం, పాసిబిలిటీ ఉందనుకుందాం. సంపద సృష్టి ఓవర్ నైట్ జరిగిపోతుందండి. అంటే రేపు ఒకవేళ మీరు ఎలక్షన్స్లో నెగ్గి ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఓవర్ నైటే ఆ సంపద సృష్టి జరిగి మొదటి రోజు నుంచే మీరు హామీలను అమలు చేసే పరిస్థితి ఉంటుందంటారా? అది అసలు నమ్మశక్యంగా ఉందా? నమ్మశక్యంగా అంటే ఇప్పుడు దాని గురించే కదా అమరావతిని సృష్టించారు, చాలా సృష్టించారు. ఆయన సెల్ ఫోన్ సృష్టించారు, కంప్యూటర్ ను సృష్టించారు, హైదరాబాద్ ని సృష్టించారు. చెప్పి ఒక ఛాన్స్ అని తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితులు తీసుకొచ్చారో మేము అందరం చూశాం కదండి. అనుభవించారు, రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఇట్లాంటి కథలు బాబాయిని హత్య చేసింది ఎవరో, నారాసుర రక్త చరిత్రను రాసుకుంది ఎవరో, ఇవన్నీ రాసి జనాన్ని ఒక్క ఛాన్స్ అని జనాన్ని ఏ పరిస్థితులు పెట్టారు అనేది అంతా గత 5 సంవత్సరాల నుంచి 68 నెలల నుంచి చూస్తానే ఉన్నారు. ఇవాళ చివరి పరిస్థితి వచ్చేటప్పటికి ఇప్పుడు కాగితాల మీద లెక్కలు, ఇప్పుడు దాకా లెక్కలేం లేవు మన దగ్గర. నిన్నే మొట్టమొదటిసారిగా ఆశ్చర్యం వేసింది. లెక్కలు వేసుకొచ్చి నేను ఇంత ఖర్చు పెట్టాను. చివరికి వాలంటీర్లని, ప్రజల సొమ్ముతోటి జీతాలు ఇచ్చి వాలంటీర్లని, సచివాలయ ఉద్యోగుల్ని కూడా మీ కార్యకర్తల్లాగా మీరు వాడుకోవడానికి నిన్న సమాయత్తం చేయడానికి, సిద్ధం చేయడానికి పెట్టిన సిద్ధం సభ అది. మీరు 100 సార్లు చెప్పారు మీరే వెళ్ళాలి, మీరు ఇంటింటికి తిరగాలి, వాళ్ళనేమో గవర్నమెంట్ ప్రభుత్వ జీతంతో వాళ్ళని పెంచి పోషించటము, వాళ్ళనేమో మీ ఓట్ల కోసం మీరు వాడుకోవటమా? ఎన్ని చేస్తారండి ఇట్లా? ఒక్క ఛాన్స్ అని మీరు ఇవన్నీ చెప్పుకుంటా వచ్చే ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ అధోగతి పరిస్థితి వచ్చినాయి. దీనికోసం ఇప్పుడు మంచివాడితోటి స్నేహం చేయడానికి జనం కలిసి వస్తారు. మీరు దాన్ని పొత్తుడు దిగజారిపోయారు అంటే, మనం మంచివాడైతే మంచివాడితో స్నేహం చేయడానికి నలుగురు కలిసి వస్తారు సార్. అంతేగాని ఒక దొంగతోటో, ఒక అరాచకవాదితోటో ఎవరో కలవటానికి సిద్ధపడరు. అది కూడా మనం గుర్తించాల. మనం పొత్తులు, ఈ అనైతికమైన పొత్తులు,
అసాంఘికమైన పొత్తులు, నోటికి ఏది వచ్చినా ఏది మోదీ దొంగ, మాట్లాడినా. అరాచకవాది, టెర్రరిస్టు, తీవ్రవాది అని తిట్టిందే మీ చంద్రబాబు నాయుడు. మరి ఆ అరాచకవాది, ఆ టెర్రరిస్టు, ఆ నీచుడు, ఆ దొంగతో, ఆ హంతకుడితో మరి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాడో నాకు అర్థం కావట్లా. మీరు గతంలో ఒక్కసారి మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసినవన్నీ గుర్తొస్తాయి సార్. మీరు దానికి సమాధానం చెప్పరు. ఓకే సార్, ముప్పల నాగేశ్వరరావు గారు, రెండు పార్టీలు వాదనలు వింటున్నారు కదా, మీరు చెప్పండి. నిన్న సిద్ధం సభ ద్వారా ప్రజలకి ఆయన ఏం సందేశాన్ని పంపారు? అంటే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో నేను చేసిన సంక్షేమం, నేను చేసిన ప్రతి ఇంటికి నేను చేసిన మంచి నన్ను గెలిపిస్తుంది అని చెప్పేసి అంటూనే విపక్షాలు, అలాగే వాళ్ళు చేసిన కుతంత్రాలు, అలాగే కుట్రలు, అనైతిక పొత్తు, ఈ అంశాలని ఆయన లేవనెత్తడం జరిగింది. మీరు ఎలా చూస్తారు నాగేశ్వరరావు గారు? జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ గాని, ఆయన ఆది నుండి అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఇంకా జైకర్ గారు చెప్పిన 2 అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తారండి. ఆయన స్థలాలు ఇచ్చినప్పుడే మేము నువ్వు నివాస యోగ్యమైన ఇంటికి 1 సెంటులో ఇల్లు సాధ్యపడుతుందా? అది సాధ్యం కాదు కాబట్టి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వండి అని చెప్పాం. అది ఒక ఎన్నికల ఓట్ క్యాచింగ్ పథకం లాగా మీకు ఆశిస్తున్నాను, రేపు నాకు కట్టుబడి ఉండండి అనే ఒక లక్ష్యంతో పెట్టిన పథకం తప్ప పేదవాళ్ళ క్షేమం కోసము ఆలోచించి పెట్టిందైతే ఇప్పటికే మేము బలపరుస్తాం. అయినా దాన్ని విమర్శించలేదు. 2-3 సెంట్లు ఇవ్వమని చెప్పాం. ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని 2 సెంట్లకో ఏమో పెంచుతారన్నారు. మా లెక్క పట్టణాలకి 2 సెంట్లు, గ్రామాల 3 సెంట్లు ఉండాలి, పెద్ద గేదో కూడా ఉంటుంది కాబట్టి. రెండో వైపు మద్యపానాన్ని నిషేధించి నేను మళ్ళా ఓట్లు అడుగుతాను అన్నారు. దీన్ని జైకర్ గారు ఎలా సమర్థించుకుంటారు? రాను 2 సంవత్సరాలకి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టే తెలివి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి తప్ప ఇంకెవరికి కూడా రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? దానితో పాటు నిన్న అంగన్వాడీలు, ఆయాలు మీరు చెప్పిన మాట అని చెప్పి మీరు చెప్పిన దాన్ని అడిగితే అంతటి దాష్టికానికి పాల్పడతాన్ని మీరు ఎలా అనుకుంటారు? అందువల్లనే కమ్యూనిస్టులుగా వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యక్షంగా ఉన్న వేదిక మీదకి ప్రతిగా మేము వద్దని కోరినా కూడా హనుమంతరావు గ్రంథాలయానికి వచ్చి చనిపోయిన అగ్నిగోళ బాధితులకి 3 లక్షలు చంద్రబాబు గారు ఇస్తా అన్నాడు. నేను మరో 7 లక్షలు పువ్వుల్లో పెట్టి ఇంటికి పంపిస్తా, 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇవాళకి ఒక్క మనిషికి కూడా ఆయన 10 లక్షలు ఒక్కళ్ళకి ఇవ్వలేదు. దీన్ని 98%, 99% మేము అమలు జరిపామని ఎలా సమర్థించుకుంటారు? దీన్ని కమ్యూనిస్టుగా నేను వ్యతిరేకించకుండా ఆ ప్రభుత్వాన్ని ఓడించమని ఈ పేదలకు చెప్పకుండా ఎలా ఉండగలుగుతాను? అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ గారికి సొంత కొడుకులాగా మోడీ గారు చూస్తున్నారని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. మరి ఇన్నిసార్లు ఢిల్లీ పోయినా ఏనాడు నేను ఇది అడిగానని నోరు తెలిసి 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ప్రైమ్ మినిస్టర్ కి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వటం చేత కానీ ఈ రాష్ట్ర అధికార పార్టీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రి గారిని వారు చెప్పినట్టుగా గొప్పవాడని చెప్పి చూడాలని చెప్పి ఎలా కోరుకుంటాము? అందువల్లనే ఆ పార్టీకి మళ్ళా పాలించే హక్కు లేదు. అది డబ్బులు ఇచ్చి అంటే ప్రభుత్వ ధనతో ఓట్లు కొనుక్కొని ఆయన బెయిలు రద్దు కాకుండా ఉండటం కోసము, ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసము పడే తాపత్రం తప్ప
ఆయన మీటింగ్ లో మాట్లాడు, నాకు పదవి వ్యామోహం లేదు, ఉన్నా పోయినా సిద్ధం అన్నాడు. ఉన్నా పోయినా సిద్ధం అయితే అనైతికంగా మరి వాలంటీర్స్ అందరూ ఇంటింటికి వెళ్ళి చెప్పమని ప్రభుత్వ జీతాలతో బతికే వాళ్ళని ఏమాత్రం నైతికత రాజ్యాంగ పద్ధతుల్లో చేయగలరా? అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డుగోలుగా దుర్వినియోగం చేస్తూ ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ చంపి కారులో తీసుకెళ్లి ఇంటి దగ్గర పెడితే అతన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఆయనకి అంబేద్కర్ నైతికత జగన్మోహన్ ఉందా లేదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెబుతూ అదే సమయంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాట అండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ హామీలు ఈ రాష్ట్ర అభివృద్ధిని వారు 5 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు పోలవరానికి 1000 కోట్లు ఇచ్చి చావలేదు, లేదు రాజధాని 200 కోట్లు 300 కోట్లు సెంట్రల్ బడ్జెట్ లో పెడితే విసిగి వేసారి ఢిల్లీ వెళ్ళి న్యాయ పోరాట దీక్ష చేసిన చంద్రబాబు గారు ఇవాళ అంత భయపడాల్సిన అవసరము ఆయనకి ఏమొచ్చింది? ఆయన జైల్లో ఉంటే ఆయనకి పేరు వచ్చింది, సానుభూతి వచ్చింది, అది తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే నమ్మకం రాష్ట్ర ప్రజల మధ్య వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా అలా ఢిల్లీ పోయి చేయడం అనేది ఈ రాష్ట్రంలో తెలుగుదేశము జనసేన పార్టీలు కూడా భవిష్యత్తులో మన శివసేన లాంటి పార్టీలాగా మరో లాంటి పార్టీలాగా మోడీ గారి విష కౌగిల్లో నష్టపోకూడదని చెప్పి నేను సానుభూతి తెలియజేస్తూ మా పాలసీ మాతో కలిసి వచ్చే అది కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఎం అయినా, ఆమ్ ఆద్మీ అయినా, వివి లక్ష్మణ్ గారైనా ఈ 2 పద్ధతులకు వ్యతిరేకంగా మా ఒపీనియన్ ఈ రాష్ట్ర చెప్తాం. ఫైనల్ గా ఢిల్లీలో కోరుతారు, ప్రజలు మా వైపు ఆలోచన మాత్రం ధైర్యంగా చెప్తాము. ఆ విధంగా కమ్యూనిస్టుగా పేద రైతుల పక్షాన నిలబడతామని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చాలా పాయింట్స్ మెన్షన్ చేశారు, టైం లేదు జైకర్ గారు, వాటన్నిటికీ క్లుప్తంగా చెప్పేస్తే మనం ఈ రోజు క్లోజ్అప్ చేద్దాం. జైకర్ గారు క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. నాగేశ్వరరావు గారు చాలా పాయింట్స్ రేజ్ చేశారు, త్వరగా క్లుప్తంగా చెప్పండి సార్. అది ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మాట్లాడినా లేకపోతే రామకృష్ణ గారు మాట్లాడినా యథాలాపంగా పచ్చపత్రికల్లో చేసేటటువంటి ప్రతి విమర్శని వాళ్ళు మాట్లాడడం అనేది అది కదా చెప్తున్నాను కదా, పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడు అన్నట్టుగా. విత్ డేటా మాట్లాడతారు, అథెంటికేట్ గా మాట్లాడతారని ఒక నమ్మకం ఉంది. కాదు ఇప్పుడు నాగేశ్వరరావు గారు కోట్ చేసిన అన్ని ఎక్కడో పచ్చపత్రికల్లో చూసి వచ్చినాయి కాదు కదా, ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, అందరికి తెలిసిందే. ఇప్పుడు సంపూర్ణ మద్య నిషేధం చేస్తాము, చేసిన తర్వాతే నేను మళ్ళీ ఓటు అడుగుతాను అన్నారు, అది జరగలేదు. అది ఆయన రేట్ చేసిన పాయింట్ మీకు చెప్తాను, మీరు అందులో అవి పత్రికల్లో వచ్చిన వాటిని ఆయన కోట్ చేస్తున్నాను. అలాగే పోలవరం గురించి చెప్పారు ఆయన. అలాగే ఒక్క నిమిషం సార్, అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రానికి ఎటువంటి హామీలుకి ఒక గ్యారంటీ తీసుకున్నారని అడుగుతున్నారు, వాటన్నిటికి సమాధానం చెప్పండి. అంతే తప్ప ఆయన నాగేశ్వరరావు గారు చెప్పినవి కూడా మీరు పచ్చ పత్రికల్లో వచ్చినాయి అంటే ఎట్లా అండి సార్? నేను ఒక విషయం చెప్తా వినండి, పోలవరం గురించి ఇప్పటికీ చెప్తే నేను చెప్పేది అదే. పోలవరం నాడు నేడు అనేది మేము పోలవరాన్ని ప్రజెంటేషన్ అసలు అసెంబ్లీలోనే శాసనసభ సాక్షిగానే ప్రజెంటేషన్ ఇచ్చాము. అది ఎంతవరకు వచ్చింది, అసలు స్పిల్ వే ఎక్కడి వరకు పూర్తి చేశారు, అప్రోచ్ ఛానల్ అసలు వాళ్ళు చేశారా చేయలేదా, స్పిల్ ఛానల్ వాళ్ళు చేశారా చేయలేదా, పైలట్ ఛానల్ చేశారా చేయలేదా, ఎంతవరకు ఎన్ని గేట్లు పెట్టారు, ఎన్ని రేడియల్ క్రస్ట్ గేట్లు పెట్టారు ఏంటి అనేది మేము చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పాం. ఆంధ్రప్రదేశ్ లో పోలవరాన్ని ఒక కేవలం ఏటీఎం గా మార్చుకున్నారన్నటువంటి మోడీ గారి మాటలనే తీసుకుందాం. పోలవరాన్ని ఒక భయంకరమైనటువంటి ఏటీఎం గా మార్చుకున్నటువంటి స్థితి నుంచి ఈ రోజు పోలవరానికి ఒక రూపురేఖలు అందించినటువంటి ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు ఎంత ముందుకు వెళ్ళింది? పోలవరం ఇప్పటికీ దగ్గర 85% పూర్తయింది అని అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యం అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
దాన్ని మేము ఖచ్చితంగా రేపొద్దున రాబోయే 70% గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని చెప్పేసి విపక్షాలు అంటుంటే మీరు 65% అంటే 15% మీరు యాడ్ చేసింది అయితే మీరే ఒప్పుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్తా సురేష్ గారు, గత ప్రభుత్వ హయాంలో కేవలం 9.86% మాత్రమే పోలవరం పురోగతి సాధించింది. దానికి కేటగారికల్ గా లెక్కల ప్రకారం కూడా చెప్తాను నేను. 55,475 కోట్లు కావాల్సినటువంటి 585 కోట్లు కావాల్సినటువంటి పోలవరానికి 5,491 కోట్లు మాత్రమే సాధించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 70% పనులు ఎలా పూర్తి చేస్తుంది? 55,800 కోట్లలో మీరు 5,000 కోట్లు మాత్రమే సాధిస్తే దాన్ని మేము 70% పూర్తి చేశామని చెప్తే మీరు మిగతా వాళ్ళు ఎలా చంకలు గుద్దుతున్నారు అనేది అది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్ప మరొకటి కాదు. ఇకపోతే ఇంకా ఇటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను. కాకపోతే దానికి ఇంకా అధిక సమయం కేటాయిస్తే నేను అన్నిటికీ వద్దు కానీ సార్, అన్నిటికీ వద్దు. మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓటు అడగడానికి వస్తానన్నారు. అసలు ఆ మాట కూడా ఎత్తడం లేదు. అంటే దీన్ని కన్వీనియంట్ గా స్కిప్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇక అంతే. సురేష్ గారు మేము చేయలేకపోయినటువంటి వాటిల్లో ఆ 99% చేసి వదిలేసినటువంటి 1%లో ఖచ్చితంగా మద్య నిషేధాన్ని నేను మా పార్టీ తరపునే కాదు మా ముఖ్యమంత్రి అంగీకరిస్తారు. రెండో విషయం ఏంటంటే అక్కడ మేము మా మేనిఫెస్టోలో దశల వారీగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిషేధిస్తామన్నాం. మేము మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నిషేధించి తీరుతాం అనేది మాత్రం అది వాస్తవం. మీరు ఆల్రెడీ 20-25 years కి సరిపడా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని మీద కూడా మీరు లోన్స్ తెచ్చుకున్నప్పుడు ఇంకా ఏ విధంగా మీరు నిషేధిస్తారు? ఈజ్ ఇట్ పాసిబుల్? 100% పాసిబుల్ అవుతుందండి. దానిలో మీరు అంత అపోహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే సిపిఎస్ గురించి ఆయన మాట్లాడారు. సిపిఎస్ కూడా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటి జిపిఎస్ స్కీమ్ కూడా మేము దానికి ఆల్టర్నేటివ్ గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇలా మేము చేయలేనటువంటి కొన్ని పనులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ సిపిఎస్ ని పవర్ లోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పేసి. నేను చెప్పేది అదే సురేష్ గారు. దానికి ఉన్నటువంటి ఎకనామికల్ గా వచ్చేటటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రతి సమస్యను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దానికి మధ్య మార్గంగా జిపిఎస్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఆనందంగా ఆహ్వానించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు దాన్ని ఉద్యోగస్తులు ఏమి జిపిఎస్ ఆహ్వానించడం లేదే. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు అది అవగాహన లేకుండా చేసినటువంటి ఒక హామీ అని చెప్పేసి. ఆయన క్లియర్ ఒప్పుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ దాన్ని బ్యాకప్ చేయడానికి ప్రయత్నించినంత సమంజసం కాదేమో. నేను బ్యాకప్ చేయడం కాదు బ్రదర్ సురేష్ గారు. మేము చెప్పేది ఒకటే, ఆ రోజు పూర్తి స్థాయిలో ఆర్థిక అంచనాలు వేయడంలో మేము కొద్దిగా వెనకబడ్డాం కాబట్టి ఆ ప్రామిస్ ని మేము ఎంతవరకు చేయగలము అనేటటువంటి దాని మీద ఒక కసరత్తు చేసి ఆ తర్వాత ఒక 2.5 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరోనా విపత్తు రావటం మూలాన మేము కొంత సమయం తీసుకున్నటువంటి మాట వాస్తవం. దాన్ని మేము ఖచ్చితంగా జిపిఎస్ రూపంలో దాన్ని ఖచ్చితంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల వాళ్ళకి సరైనటువంటి సముచితమైనటువంటి న్యాయం చేస్తామనేది కూడా 100% వాస్తవం. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సైతం అంగీకరిస్తాయి. రైట్ మీరే అంటున్నారు క్లియర్ గా 100%లో 99% హామీలను అమలు చేస్తూ 1% మిస్ అయిన వాటిలో ఇవన్నీ ఉన్నాయి. వీటిని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము వీటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి. క్లోజింగ్ కామెంట్స్ రామకృష్ణ గారు, ఇక మీతో ఎండ్ చేద్దాము ప్లీజ్ క్లుప్తంగా 1 minute. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు మద్య నిషేధం అడిగినా వచ్చేసారి, ప్రత్యేక హోదా అడిగినా వచ్చేసారి, మీకు కావలసిన మీరు అడిగినవి జనం ఇచ్చారు. మీరు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వమన్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయమన్నారు. మిమ్మల్ని ఘనంగా 151 సీట్లు ఇచ్చి జనం ఒక్క ఛాన్స్ ఇచ్చి 25 పార్లమెంట్ సీట్లు ఇచ్చి మీకు కావాల్సింది మీకు ఇచ్చారు. మీరు ఇచ్చిన దాంట్లో మీరు చెప్పిన వారంలో సిపిఎస్ కావచ్చు, ప్రత్యేక హోదా మెడలో ఉంచి తెత్తా అన్న ప్రత్యేక హోదా కావచ్చు, మీరు ఎందుకు చేయలేకపోయారంటే నాకు ఆ 1%లో మీరున్న ఎంత లాజిక్ గా అదేమంటే పత్రికలు మీడియా ఉన్న మీకు
పేపర్ చిన్న ఉంది పిల్లలు మీకు, కూడా అర్థం చేసుకుంటారండి. మా ఎలక్ట్రానిక్ ఛానల్ సీట్లు ఉంది మీకు, అవసరపడితే యూట్యూబ్ మేము చెప్పిన మాట వినే మెయింటైన్ చేసి నెల పరిస్థితులు గవర్నమెంట్ జీతాలు వస్తే ఇచ్చి మెయింటైన్ ఖచ్చితంగా చేస్తున్న మెడలు మీరు, వంచి ప్రభుత్వ హోదా సొమ్ముతోటి తెస్తామన్న మాట ప్రభుత్వ సొమ్ముతోటి జగన్మోహన్ రెడ్డి ప్రచారం గారే చెప్పారు. చేసుకుంటున్న మీరు మన అవసరం లేకపోయింది కాబట్టి మీరు వాళ్లే స్వతంత్రంగా మాట్లాడితే సంపూర్ణ ఎట్లా అండి? ఆధిక్యంతో తెచ్చారు కాబట్టి ఓకే, ఇప్పుడు వాళ్ళని బ్రతిమలాడుకోవడం తప్ప మనం అంత మెడలు అవగాహన వంచి లేని, తెచ్చే అంత అవకాశం అవగాహన లేదని లేని జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, చెప్పారు. అంత ఫస్ట్ అవగాహన స్టేట్మెంట్ ఆఫ్ లేని సీఎం ముఖ్యమంత్రి సీఎం కాబట్టే గా ఈ యాజ్ ఎ సీఎం రాష్ట్రానికి ఈ ఫస్ట్ పరిస్థితి స్టేట్మెంట్ అదే, అది దాపురించింది గుర్తుపెట్టుకోండి. అని నేను చెబుతున్నా. రైట్, ఓకే ఓకే రైట్ సార్, వీఆర్ షార్ట్ ఆఫ్ టైం. వారంలో చేస్తానన్న సిపిఎస్ ఇవన్నీ ఇంత అవగాహన లేదు, అంత అవగాహన లేని ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందంట. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జైకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ముప్పాళ్ళ నాగేశ్వర గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మళ్ళీ మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.